బ్రేకింగ్ చూస్తున్నాం. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు నిరసన సెగ తగిలింది. అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారంలో ఎమ్మెల్యేని కూటమి నాయకులు అడ్డుకున్నారు. సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ నిలదీశారు. మీరు అడిగిన విధంగా తాను సీఎం డిప్యూటీ సీఎంతో మాట్లాడలేకపోతున్నానని ఆనందరావు అన్నారు. గున్నేపల్లి అగ్రహారంలో మామిడి తోటకు వెళ్లే రోడ్డు పాడైపోయిందని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామం ఎస్ యానంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తమ గ్రామంలో మాత్రం 5 లక్షల రూపాయలతో రోడ్లు వేయలేకపోతున్నారని స్థానికులు విమర్శించారు. మామిడి తోటకు వెళ్లే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాత గవర్నమెంట్ ఉండగా చేస్తానన్నా సార్ మీరు ఈ పాత గవర్నమెంట్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ గణేష్, చూస్తున్నా మొత్తానికి ఎమ్మెల్యేని నిలదీసిన ప్రజల్ని మనం అక్కడ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యే ఏమంటున్నారు ఏంటి? అంటే ఇదే నియోజకవర్గంలో తన సొంత గ్రామం ఎస్ యానానికి 10 కోట్ల రూపాయలతో సముద్రం దగ్గర అభివృద్ధి చేస్తున్నారు. కానీ ప్రజలు తిరిగే చోటి అయినటువంటి 5 లక్షలతో ఈ గ్రామానికి రోడ్లు వేయట్లేదని చెప్పి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి గున్నేపల్లి అగ్రహారం స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుని అడ్డుకుని నిలదీయడం జరిగింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో రోడ్లు బాలేదని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సోషల్ మీడియా కేంద్రంగా ఫోటోలు పెట్టి విమర్శలు చేసినటువంటి విధానం చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ తిరిగి కూటమి నాయకులకు ఎదురవుతోంది. చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాలు వేగంగా పడడంతో చాలా చోట్ల రోడ్లు ఇబ్బందికరంగా మారడం జరిగింది. దీంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడడం జరిగింది. అయితే ఇప్పుడు గున్నేపల్లి అగ్రహారం ఏదైతే ఉందో గడిచిన 18 సంవత్సరాలుగా రోడ్లు వేయకపోవడం, సరిగా రోడ్లు పాడైపోవడంతో ప్రజలు నడిచేందుకు వాహనాల మీద వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో మామిడి తోటకు వెళ్లేటువంటి నిర్మించాలని చెప్పి గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఓటింగ్ సమయంలో కూడా రోడ్లు వేస్తామని చెప్పి ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో తన సొంత గ్రామంలో అభివృద్ధి చేసుకున్నారు తప్పితే ఈ గున్నేపల్లి అగ్రహారంలో మాత్రం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రోడ్లు వేగిపోవడం స్థానిక కూటమి నాయకులు ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వంతో మాట్లాడేందుకు సీఎంతో కావచ్చు, డిప్యూటీ సీఎంతో మాట్లాడలేకపోతున్నా, నా బాధలు మీకు ఏం తెలుసు అంటూ అక్కడే ఎమ్మెల్యే వారితో తమ ఆవేదన వెలగెక్కున్నారు. మొత్తంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే చేస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో కొంత జనం వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్స్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజమండ్రి. హిందువుల మనోభావాలు